అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు? నీకు ఎన్ని గట్స్ ఉంటే నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావు? ఇప్పుడు నేను కౌన్సిలర్ని, తర్వాత ఎమ్మెల్యేని, ఆ తర్వాత కాబోయే హోమ్ మినిస్టర్ని. అలాంటి హోమ్ మినిస్టర్ తమ్ముడిని పట్టుకొని నువ్వు అరెస్ట్ చేస్తావా? కలుపు ఫోన్, కలుపు. ఐజీతో మాట్లాడతాను, లేకపోతే చీఫ్ మినిస్టర్తోనే మాట్లాడతాను. ఆవేశపడక తల్లి, మీ తమ్ముడని తెలియక అరెస్ట్ చేశాను. ఈ బెయిల్ పేపర్ మీద ఒక్క సంతకం చేసి మీ వాడిని తీసుకుపోతల్లి. అది చంద్రయ్య, అతను వదిలేసి. ఏంటక్క ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను అరెస్ట్ చేసిన సంగతి అదేరా వచ్చి చెప్పింది. ఆహా, నిజమా? నా మీద నీకు అంత ప్రేమ పొంగిపోతుందా? చూడు, నిజంగానే నీకు నేను కావాలనుకుంటే కట్టు బట్టలతో నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్క వస్తున్నానన్నా. ఏంటన్నా? అమ్మా, ఆ భాగ్యలక్ష్మి రవిని జామీన్ మీద విడిపించుకుందంట. వాడు అసలే మన మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఏ అర్ధరాత్రి వచ్చి ఏ అఘాయిత్యం చేస్తాడు అని భయంగా ఉంది. దుస్తులకు దూరంగా ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. సెలవులకు కూడా ఇక్కడికి రావద్దు. నువ్వు హాస్టల్లోనే ఉండిపో. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. సరే నాన్న, ఇంత రాత్రిపూట బస్సులే ఉంటాయి. తెల్లారుజామునే ఫస్ట్ బస్సుకు వెళ్ళిపోతాను. నువ్వేం భయపడకు నాన్న, వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకో నాన్న.